హలో అందరికీ వెల్కమ్ టు మమ్మీ స్వాన్. నేను మీ దేవిని. ఈరోజు మన వీడియోలోనే 2 బ్యూటిఫుల్ కేక్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తాను. అందులో ఈ కేక్ వైన్ కేక్ అంటారండి. సో ఈ కేక్ని ఎలా చేశాను అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే బటర్ స్కాచ్ కేక్. ఈ బటర్ స్కాచ్ కేక్ని అయితే ఫుల్గా మీకు చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి డైరెక్ట్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. స్క్రాపర్ తోటి జిగ్జాగ్ మోడల్ అయితే ఉన్నదనమాట. వాళ్ళు ఒక రిఫరెన్స్ పిక్చర్ పెట్టారు. ఆ రిఫరెన్స్ పిక్చర్లో లాగే సేమ్ టు సేమ్ కావాలని చెప్పారండి. సో అందు మీద జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే ఉంది. అందు మీద ఫ్లవర్స్ అన్ఈవెన్గా ఒక కొత్త డిజైన్ లాగా ఉందన్నమాట. ఫ్లవర్స్ ఉన్నాయి, అన్ఈవెన్గా లీవ్స్ లాగా ఉన్నాయన్నమాట. సో మ్యాక్సిమం అలాగే చేశాను. డ్రిప్పింగ్స్ ఇచ్చాను, ఫ్లవర్స్ పెట్టాను, అన్నీ చేసేసాను. ఆల్మోస్ట్ అయిపోయింది అనేసరికి నాకు ఎందుకో కేక్ చూడగానే నచ్చలేదన్నమాట. ఆ ఫ్లవర్స్ అవి నచ్చలేదు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం వేసుకున్న పిక్చర్లో లాగే డిజైన్ కావాలన్నా వేస్తాము, కాకపోతే ఆ డిజైన్ అనేది లుక్ వేస్ అంటే అంతగా బాగోదు. సో నాకు ఎందుకనో నాకు నచ్చలేదన్నమాట. నచ్చకపోయేసరికి ఆ ఫ్లవర్స్ అనేది కొద్దిగా తీసేసి ఆ ఫ్లవర్స్ టైంలోని చుట్టూ కూడా N1 నోజులతో ఇలా రోజెస్ అయితే ఇచ్చేసి పైన కొన్ని గోల్డ్ కలర్ బాల్స్ తోటి అయితే డెకరేట్ చేసేసాను. ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదండి. సేమ్ టు సేమ్ ఇలాగే వచ్చింది. ఆ తర్వాత హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి పెట్టేసి నేమ్ బోర్డు మీద అయితే ఫౌండెంట్ మీద నేమ్ రాసేసి బోర్డు మీద అయితే స్టిక్ చేసేసాను. సో ఇలా సింపుల్గా చేశాను. ఒక్కొక్కసారి మనం రిఫరెన్స్ పిక్చర్లో లాగే కావాలి అంటారు. కొంచెం మార్చినా సరే మనకి కొద్దిగా నచ్చాలండి. మనం చేసిన డిజైన్ మనకి నచ్చితేనే కస్టమర్ కూడా నచ్చుతుంది. సో అన్ఈవెన్గా డిజైన్ ఉన్నది కదా అని సరే మనం అన్ఈవెన్గా ఇచ్చేసామంటే చాలామంది ఏంటి డిజైన్ ఇలా ఉంది అని అంటారనమాట. సో నాకైతే నచ్చితేనే నేను చేస్తానండి ఆ డిజైను. నెక్స్ట్ కేక్ వచ్చేసి ఇది బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనమాట. బ్లాక్ కరెంట్ కేక్. పైన అంతా చాక్లెట్ గనాష్ తోటి డ్రిప్పింగ్స్ అయితే ఇచ్చేసాను. ఫిల్లింగ్ డ్రిప్పింగ్స్ రెండు కూడా బ్లాక్ గనాష్ తోటి, చాక్లెట్ గనాష్ తోటే ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత డ్రిప్పింగ్స్ మాత్రం చాక్లెట్ డ్రిప్పింగ్స్ స్పూన్తో ఇద్దామని ట్రై చేశాను. కాకపోతే స్పూన్ తోటి అన్ఈవెన్గా డ్రిప్పింగ్స్ అయితే కిందకి జారట్లేదు అనమాట. సో జారకపోయేసరికి మళ్ళీ పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఎంతవరకు డ్రిప్పింగ్స్ అనేది రావాలో అంతవరకు డ్రిప్పింగ్స్ అన్నీ వేసుకొని ఫినిష్ చేసేసాను అనమాట. చాలా బాగుంది. ప్యారల్ డిజైన్ అయితే పైన అంతా ఇచ్చేసాను. సో ఈ కేక్ చేసేటప్పుడు కొంచెం భయం వేసిందండి. ఎందుకు అంటే కస్టమరు వైన్ బాటిల్ అయినా లేకపోతే బీర్ బాటిల్ అయినా పెట్టమని చెప్పారు. సో నేను ఆ రెండు కూడా పెట్టనండి. రియల్ అయితే నేను పెట్టను, ఆర్టిఫిషియల్ అయితే పెడతాను అని చెప్పేసరికి సరే మేడం మీకు ఆర్టిఫిషియలే పెట్టండి అని చెప్పేసరికి నేను ఆర్టిఫిషియల్ వైన్ బాటిల్స్ అయితే ఉంటాయి అవి తీసుకొచ్చి కేక్ మీద అయితే పేస్ట్ చేశాను. కస్టమర్ని మీకు వైన్ అలవాటు ఉన్నదా అంటే మందు అలవాటు ఉన్నదా అని కూడా అడిగేశాను. ఎందుకంటే డౌట్ వచ్చి లేదండి మాకు మా ఫ్రెండ్కి కొద్దిగా ఏడిపిద్దామని ఈ టైప్ ఆఫ్ కేక్ని అయితే చేద్దామని అనుకున్నాను, మీకు ఆర్డర్ ఇచ్చాను అని అన్నారు. సో హ్యాపీ అనిపించింది. కాకపోతే హోమ్ బేకర్ అనగానే ఏ టైప్ ఆఫ్ కేక్స్ అయినా కూడా చెయ్యాలి కాబట్టి నేను ఈ కేక్ ఆర్డర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఫైనల్గా డిజైన్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇలా ఆర్టిఫిషియల్ వైన్ బాటిల్స్ అయితే ఉంటాయి. మన బేకరీ మెటీరియల్ షాప్స్లో అయితే ఉంటాయండి, అవైలబుల్గా దొరుకుతాయి. అందులోని షుగర్ వాటరే ఉంటుంది. పైన స్టిక్కరింగ్ అయితే వైన్ అని రాసి ఉంటుందన్నమాట. సో ఇలా రెండు స్టిక్ చేసేసి కొంచెం గోల్డ్ కలర్ పేపర్ తోటి డిజైన్ అక్కడక్కడ స్టిక్ చేసేసరికి కేక్ లుక్ అయితే మారిపోయింది. వాళ్ళు ఒక రిఫరెన్స్ పిక్చర్ పెట్టారండి. ఆ సేమ్ టు సేమ్ అలాగే కావాలన్నారు. ఆ బాటిల్స్ ఏంటి, ఆ గోల్డ్ కలర్ పేపర్స్, ఆ పైన ఫ్లవర్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ కావాలని చెప్పారనమాట. అందులో ఒక 2 చాక్లెట్ బాల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అవి నేను పెట్టలేదు. ఎందుకంటే అవి కూడా పెట్టేసరికి కేక్ అంతా క్లమ్జీగా అయిపోతుంది అని చెప్పాను. సో ఓకే అని చెప్పారనమాట. ఇలా గోల్డ్ కలర్ పేపర్ తోటి డిజైన్ అయితే చేసేసాను. ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ డిజైన్ చేసేసరికి కేక్ లుక్ అయితే చాలా మారిపోయింది. ఈ కేక్ని చూడగానే నాకే చాలా కొత్తగా ఉందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం చేయడం అనమాట ఈ వైన్ బాటిల్ తోటి డిజైన్ అనేది. ఆఖరికి మొత్తానికైతే ఇలా ఫినిష్ చేసేసాను. నేమ్ కూడా ఫౌండెంట్ మీద రాసి ఇలా కేక్ బోర్డ్ మీద అయితే స్టిక్ చేశాను అనమాట. సో కస్టమర్ వచ్చే ముందే ఫౌండెంట్ మీద నేమ్ రాసి స్టిక్ చేసి పెట్టేశాను. కస్టమర్ ఈ
పిక్ చూసేసరికి రిఫరెన్స్ పిక్చర్లో ఎలా అయితే పెట్టానో సేమ్ టు సేమ్ అలాగే చేశారు మేడం అని చాలా మంచి రివ్యూ అయితే ఇచ్చారండి. టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పి మరుసటి రోజు ఒక పెద్ద లిస్టే రాసిచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. మన హోమ్ బేకర్స్కి ఎవరికైనా సరే కేక్ తీసుకెళ్ళి వెంటనే ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫీడ్బ్యాక్ కనుక ఇచ్చి మంచి కాంప్లిమెంట్ కానీ ఇచ్చారంటే మనకి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇదండి ఫైనల్గా కేక్ లుక్ అయితే ఇలా వచ్చింది 2 కేక్స్ను. ఈ 2 కేక్స్లోను కూడా మీకు ఏ కేక్ నచ్చిందో అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఉంటాను మరొక వీడియోతో.